ఆరోగ్యం కోసం ఆకుకూరలు తినండి అని చెప్తారు డాక్టర్లు. సరే అని తెల్లారు లేసి సంచి తీసుకొని మార్కెట్కి పోయి అక్కడ తాజాగా అవుపడ్డ పాలకూరనో తోటకూరనో గోంగూరనో కొనుక్కొని వాటిల్లోకి ఇంత పప్పు వేసుకొని వండుకొని తింటాం. అయితే అసలు ముచ్చట ఎరుకైతే చీయాక్ అనిపిస్తుందిలా. అదేంది ఆకుకూరలు మంచియే కదా అని అంటారా? మంచియే గాని వాటిని అమ్ముడు పోయేటందుకు కొందరు ఏం చేస్తుర్రో చూడుండ్రి. ఓర్ని అన్నాలం పాడుగాను చూస్తున్నారా అనులా ఈ బట్టెవాజిగాడు ఏం చేస్తున్నాడో ఆకుకూరలను తీసుకొచ్చి గలీజ్ నీళ్ళలాగా అడుగుతున్నాడు. ఈ ఎండకు ఆకుకూరలు వాడిపోతాయి కదా, అందుకే వాటిని తీసుకొచ్చి అడ్డమైన నీళ్ళలాగా అడిగి కస్టమర్లకు అమ్ముతున్నాడు అన్నట్టు. ఆ నీళ్ళను చూస్తేనే కక్కొచ్చేటట్టున్నది పాడయి. ఆ పక్కకే బర్రెలు కట్టేసి ఉన్నాయి, వాటి పెండ మూత్రం అంతా మురికి కుంటలనే కలిసేటట్టున్నది. అయినా గాని మనల్ని ఎవడరా అడిగేది అన్నట్టు ఆడు పాలకూరతో పాటు ఇంకొన్ని ఆకుకూరలను ఆ మురికి నీళ్ళలో ముంచి తీస్తున్నాడు. పక్కకి ఇంకా కూరగాయల ఉన్నాయి. పాపం పబ్లిక్ ఏం తెలుసు, ఈ మురికి నీళ్ళలో అడిగిన ఆకుకూరలను చూసి తాజాగానే ఉన్నాయి కదా అని కొనుక్కపోతారే. నోయిడాలో రోడ్డు పక్కకున్న ఒక మురికి గుంట కాడ అవుపడ్డ సీనిది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. కానీ ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉండుడేందో కానీ ఇటువంటి బట్టెవాజిగాలు చేయబట్టి ఉన్న ఆరోగ్యం కూడా పాడేటట్టున్నది కదా. ఇటువంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. రోజు మార్కెట్కి పోయి కూరగాయలు కొనుక్కునే కొంతమంది.